వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈరోజు భారీ ఎత్తున ధర్నా చౌక్ దగ్గర కాక్రాజ్ జనతాదళ్ పార్టీ పెట్టిన మీటింగ్ మాత్రం అనేక విద్యార్థి సంఘాలు కావచ్చు మద్దతు పలకడం అనేది జరిగింది. మనతో పాటు ఎస్ఎఫ్ఐకి సంబంధించిన రాష్ట్ర సెక్రటరీ నాగరాజు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, ఏంటన్నా ఈరోజు ధర్నా చౌక్ లో భారీ ఎత్తున ధర్నా చేస్తున్నారు? కాక్రాజ్ పార్టీకి పూర్తిగా మద్దతు తెలపడానికి ఎస్ఎఫ్ఐ పార్టీ వచ్చినట్లు అనిపిస్తుంది, నాయకులు వచ్చినట్లు అనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈ రోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది. ఈ దేశంలో 24 లక్షల మంది నీటి విద్యార్థులకు సంబంధించిన పరీక్ష పేపర్ లీక్ అయింది. ఇది ఒక్కసారి కాదు లీక్ అయింది. గత 2024లో లీక్ అయింది, 2016లో లీక్ అయింది, 2021లో లీక్ అయింది. ఈ దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత వరుసన 4 సార్లు పేపర్లో గందరగోళాలు లీక్లు అవుతున్నా ఈ దేశ ప్రధానమంత్రి స్పందించట్లేదు. ఈ సంవత్సరం 24 లక్షల మంది పేపర్ లీక్ అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి కనీసం స్పందించకుండా బాధితులైనట్టు వ్యవహరిస్తా ఉన్నాడు. ఇదేదో తప్పు విద్యార్థులు కాదు, లేకపోతే ఎన్టీఏది కాదు, ప్రభుత్వాన్ని కాదు, రాసిన పరీక్షా కేంద్రాల్లో అక్కడ ఎవరైతే స్థానికంగా ఉంటారో వాళ్ళ తప్పనట్టు వ్యవహరిస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు ఈ దేశంలో ప్రధానమంత్రి పరీక్షా పే అని చర్చ పెడతాడు, పరీక్షల్లో తానెట రాశాడో మాన్ కీ బాత్ అనే పేరుతో ఈరోజు చర్చ చేస్తాడు. కానీ మరి మీరు పరీక్షపై చర్చ పెట్టే మీరు ఇంతమంది పరీక్షల్లో లీక్ అయ్యి ఫెయిల్ అయ్యి ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు స్పందిస్తలేరు? ఒక్క నీటే కాదు, ఈరోజు ఎన్టీఏ నిర్వహించిన దగ్గర చాలా నెట్ పేపర్ లీక్ అయింది, అలాగే సిబిఎస్ఈ పేపర్ లీక్ అయింది, జేఈ అడ్వాన్స్ పేపర్ లీక్ అయింది. అన్ని రకాల తీవ్రమైన గందరగోళంలోకి ఈరోజు కేంద్ర దేశ విద్యారంగం పోతా ఉన్నా ఈ దేశ విద్యాశాఖ మంత్రి స్పందిస్తలేడు, ఈ దేశ ప్రధానమంత్రి స్పందిస్తలేడు. నేను 2 దేశాల మధ్య విజ్ఞాన ఆహ్వానం చెప్పుకునే నరేంద్ర మోడీ ఎందుకు పేపర్ లీకేజ్ ఆపలేకపోయాడు? అందుకే తక్షణం ఈ విద్యార్థుల ఏదైతే పేపర్ లీక్లు ఉన్నాయో దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, మోడీ స్పందించాలి, ఇప్పుడు మాన్ కీ బాత్ లో మాట్లాడాలి, ఇప్పుడు పరీక్షపై చర్చ పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఈ ధర్నాలో పాల్గొంటున్న అందరికీ మద్దతు తెలియజేస్తూ ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొంటూ ఉన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏం చెప్తున్నారు? ఈ ధర్నాలో అసలైన వాళ్ళు లేరని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. ఇది తప్పు. మీరు నిజంగా వచ్చి చూడండి, ఈరోజు జంజీని చూడండి, యువతను చూడండి, మీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎలా ప్రశ్నిస్తారో చూడండి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా కావచ్చు ఎంతమంది ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు, ఎంత నష్టపోయిన వాళ్ళు ఉన్నారు? 24 లక్షల మంది నీటి పేపర్ రాశారు, అలాగే 17 లక్షల మంది సిబిఎస్ఈ పరీక్షలు రాశారు. వీళ్ళందరూ భవిష్యత్తు తీవ్రమైన అగాధంలో పోయింది. 24 లక్షల మంది విద్యార్థుల్లో నీటి పరీక్ష మళ్ళీ రాయలేనని ఫెయిల్ అయితేనని భయంతో ఇప్పటికే 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. ఈ దేశ ప్రధానమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఆయా రాష్ట్రాలు కానీ ఒక్కరు కూడా పరామర్శించే సమయం లేదని మేము అడుగుతా ఉన్నాం. అందుకే ఈ విద్యార్థులకి ఈ దేశానికి నష్టం చేసే బీజేపీ చర్యలు మానుకోవాలి, తక్షణమే తన కేబినెట్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది కేంద్రం అట్లుంటే మరి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి? విద్యార్థుల సమస్యలు కావచ్చు, లేకుంటే ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల మునుగడ ఏ విధంగా ఉంది? ఇక్కడ కూడా ఈ దేశంలో ఎలాగైతే పరిస్థితి ఉందో రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉంది. రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు ప్రభుత్వం. ఇక్కడ పరీక్షల్లో కూడా ఏదైతే గ్లోబల్ అయిన సంస్థను బ్లాక్ లిస్టులు పెట్టారు దానికి టెండర్లు ఇస్తున్నారు అక్కడ. అలాగే ఈ రాష్ట్రంలో కూడా తీవ్రమైన పరిస్థితి ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది, విద్యా సమస్యలు పరిష్కారం కాలేదు, ఫీజులు అంతే ఉన్నాయి, ఫీజు నియంత్రణ చట్టం లేదు, యూనిఫామ్స్ లేవు, అలాగే పాఠ పుస్తకాలు లేవు, హాస్టళ్లు, గురుకులాలు, అధ్యభవనాలు, చాలా సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నాయి. ఈ సమస్యల మీద కూడా మేము సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూనే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు గవర్నమెంట్ బళ్ళు 27,000 ఉంటే 4,000 ఉంటే సరిపోతుంది అని చెప్పేసి కూడా కుదిస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు. కార్పొరేట్ స్కూల్లో నాణ్యమైన విద్య అందుతుంది అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడిగా? అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రకటన మేము వ్యతిరేకించాం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 27,000 పాఠశాలను 7,000 తగ్గించాలని దాని మీద ఇప్పటికే ఆందోళన పిలుపునిస్తున్నాం. అలాగే తను ప్రైవేట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళు పోయి ఓపెన్ చేస్తున్నాడు తప్ప ప్రభుత్వ విద్యా సంస్థలు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా భవిష్యత్తులో ఓ తీవ్రమైన కార్యాచరణ ఈ రాష్ట్రంలో చేయడానికి ప్రణాళిక రూపొందించుకున్నాం. రైట్, మరి చెప్పండి, ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ప్రతిపక్షాల మీద విసుగుపడుతుంటాడు, ప్రజా సమస్యలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ 2.5 సంవత్సరాలలో? ఎందుకు మరి ప్రజలకు ఇస్తున్న 6 గ్యారంటీలే కావచ్చు, లేకుంటే విద్యార్థులకు ఇస్తున్న హామీలే కావచ్చు, నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాల హామీలు కావచ్చు, ఇవన్నీ నెరవేరినట్లన్నా ఈ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అసమర్థ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడు. ఆయన తాళం చెయ్యి ఢిల్లీలో ఉన్నది, తెలంగాణ ప్రజల దగ్గర లేదు. ఆయన తాళం కీ పెట్టి ఢిల్లీలో తిప్పితే ఇక్కడ తిరుగుతాడు, ఢిల్లీ ఏం చేయమంటే చేస్తాడు. కాబట్టి ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప తెలంగాణ ముఖ్యమంత్రి కాలేదు.
అందుకే ఆయన ఇతర 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, అలాగే ఇతర సమస్యలు చేర్చట్లేదు, ప్రైవేట్ స్కూళ్ళకు వత్తాసు, ప్రైవేట్ స్కూల్ బిజినెస్ కి అనుకూలంగా ఉన్నాడు, ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యల మీద, ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీల మీద కూడా ఎస్ఎఫ్ఐ రాష్ట్రంలో ఆందోళన బాట పట్టడానికి అతి తొందరలో సిద్ధం కాబోతుంది. ఎస్ఎఫ్ఐ ఏపీవీపీకి సంబంధించి పీడిఎస్ సంబంధించి చాలా మంది విద్యార్థి నాయకులు ఉన్నారు. మరి ఇన్ని సమస్యలు జరుగుతున్నా పక్క రాష్ట్రంలో తమిళనాడులో మనం చూసినాం, తమిళనాడు ముఖ్యమంత్రి ఒక రోజు గిడ తీసుకురావడం జరిగింది. అంటే ఏ క్లాస్ కు ఎంతవరకు ఫీజు తీసుకోవాలి ప్రైవేట్ పాఠశాలలు అని చెప్పేసి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. లేదంటే ఆ స్కూల్ మొత్తం పూర్తిగా పర్మిషన్ ఇవ్వము, రద్దు చేస్తామని చెప్తున్నాడు. మరి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి విద్యార్థి నాయకులు ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏపీవీపీ కావచ్చు, పీడిఎస్ కావచ్చు, వివిధ బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం కూడా కావచ్చు ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? ఫీజు నియంత్రణ చట్టాన్ని ఎందుకు తెప్పియలేకపోతున్నారు విద్యార్థి నాయకులు ఇక్కడ ఈ రాష్ట్రంలో? అది కరెక్ట్ కాదండి. మేము ఒత్తిడి చేస్తున్నాం, గత అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా పోరాటం చేస్తున్నాం. ఈ రోజు జిల్లాలు, రాష్ట్రంలో కూడా పోరాటం చేస్తున్నాం. మొదటి నుంచి ఫీజుల నియంత్రణ చట్టం కావాలని, ఫీజులు తగ్గించాలని ప్రత్యేక తరహా ఒక చట్టం ఉన్నప్పుడే ఈరోజు తమిళనాడు తరహా అయినా, కేరళ తరహా అయినా, ఢిల్లీ తరహా అయినా, అనేక రాష్ట్రాల అనుభవాల తరహా అయినా ఇక్కడ ఫీజులు తగ్గితేనే మేము కొట్లాడుతున్నాం, పోరాడుతున్నాం. ఎట్లా ఉండాలి ఫీజు? ఎట్లా ఉండాలి? ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, ఫస్ట్ క్లాస్ ఈ పిల్లలకు దాదాపుగా 40 నుంచి 50 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇంకా పై చదువుల వాళ్ళకైతే లక్షలలో అవుతున్నది అనే విషయం అందరికి తెలిసిందే. మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? మీరు ఎంత కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు? ఒకటండి, మేము ప్రధానంగా ప్రైవేట్ పాఠశాల ఫీజులు, కార్పొరేట్ పాఠశాల ఫీజుల్ని వర్గీకరణ చేయాలని కోరుతున్నాం. బడ్జెట్ పాఠశాలలో, గ్రామీణ మండల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు, అలాగే సిటీలో ఉన్న పాఠశాలలు ఏదైతే కనీస వేతనాలు పొందుతున్నారో ప్రభుత్వం నిర్ణయించిన ఆ కనీస వేతనాల ఆధారంగా ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 42 ప్రకారం అర్బన్ ఏరియాల్లో 12,000, అంతకు మించి మెట్రోపాలిటన్ ఏరియాలో 46,000, గ్రామీణ ప్రాంతాల్లో 9,000 రూపాయల ఫీజులు ఉండాలని నిర్ణయించింది. దాని మీద కోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు. దాని మీద ఆరోపంలో పెరిగిన ధరలు, కనీస వేతనాలు పొందుతున్న జీవన ప్రమాణాలను బట్టి ఫీజులు నిర్ణయించాలంటున్నాం. ఈరోజు తమిళనాడు చేస్తుంది, ఆరోపణలు ఇక్కడ కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. చివరిగా చెప్పండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగులకు అనేక ఉద్యోగాలు ఇచ్చినాం, దాదాపుగా 67,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మళ్ళీ పేదలకు ఏదైతే ఇస్తామన్నామో అన్ని ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, తెల్ల రేషన్ కార్డులు ఇచ్చాము, సన్న బియ్యం ఇస్తున్నాం, ప్రతి ఒక్కటి అందిస్తున్నాము. అటో ఇటో కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా పేదలకు ఏదైతే ఇస్తామన్నో అన్ని ఇస్తున్నాం అంటుండు. అవి అన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయా గ్రామీణ ప్రాంతాలలో? లేదండి, అదే ఇప్పుడు దాకా చెప్పాము మీకు. ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు కావట్లేదు. అన్ని ఇస్తున్నా అనేది ముఖ్యమంత్రి చెప్పింది తప్పు. ఓన్లీ ఒక మహాలక్ష్మి బస్ స్కీమ్ తప్ప కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేకపోతే ఇతర ఏ గ్యారెంటీలు పేదలకు ఇస్తున్నది లేదు. అందుకే ఆ పేదలకి ఇస్తున్నటువంటి అంశాల మీద కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అంశాల మీద కూడా మేము ప్రజలకు మద్దతుగా అందరికి, రైతులకి, కార్మికులకి ఇచ్చేస్తున్నాం. అలాగే నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాలలో ఆయన వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు, జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ లేదు, జాబ్ క్యాలెండర్ స్పష్టంగా లేదు. మొన్న కూడా తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు 3 నెలలకు ఒకసారి ఒక ఉద్యోగ ప్రకటన ఇస్తా అన్నాడు. ఏ నెలలో ఏమి ఇస్తారు, ఎన్ని శాఖలు ఎక్కడ ఖాళీలు అనేది స్పష్టంగా చెప్పట్లేదు. కాబట్టి నిరుద్యోగ అంశంలో కూడా ఎస్ఎఫ్ఐ బలమైన పోరాటాలు చేయడానికి ప్రణాళిక తీసుకుంటుంది. ఇది పరిస్థితి. ఎస్ఎఫ్ఐ మాత్రము ఊరుకునేది లేదు. విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, రాష్ట్ర ప్రజలకు ఎవరికి అన్యాయం జరిగినా ఒప్పుకోము, వదిలిపెట్టము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ సర్కారును అని చెప్పేసి కూడా నాగరాజు స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.